ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయాయండి. నెక్స్ట్ దాంట్లోనూ కొంచెం డిఫరెన్స్ తోటి ఇక్కడ వరకు ఏం చేసాం, ప్రాఫిట్ లేదా క్యాపిటల్ లేదా టైం కనుక్కున్నాం. దాంట్లో ఇప్పుడు వేరియేషన్ అంటే క్యాపిటల్ని విత్డ్రా చేసుకోవడము లేకపోతే కొత్త క్యాపిటల్ని యాడ్ చేయడము ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చేస్తామండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21. Question number 21. Two persons A and B enter into a business with a capital ratio 4:5. Capital ratio ఇచ్చారండి 4:5. At the end of the 5 months, A withdraws from the business and end of the business. If they shared the profit 1:6 ratio, then the number of months B capital was used in the business. చూడండి, మన క్యాపిటల్ వాడు 4:5 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారండి ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ప్రాఫిట్స్ 1:6 రేషియోలో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటాడు మనకి బి అనేవాడిది క్యాపిటల్ ఎన్ని మంత్స్ అన్నాడు, ఏ అనేవాడు 5 మంత్స్ తర్వాత వెళ్ళిపోతే బి అనేవాడి క్యాపిటల్ ఎన్ని మంత్స్ యూజ్ చేస్తాడు అంటున్నాడండి. ఓకే చూడండి, ఇది కొంచెం ప్రీవియస్ టైప్ క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి, మనకేమిచ్చాడు, మనకి టైం కావాలి కాబట్టి టైం అంటే ఏంటంటే మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఏది, ఇది బీది అండి. సో బీది ఏది ప్రాఫిట్ ఎలా ఉందండి, ఏ అండ్ బీది 1:6 రేషియోలో ఉంది. సో ప్రాఫిట్ 1:6 రేషియోలో ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి క్యాపిటల్స్ ఎలా ఉన్నాయండి 4:5 అంటే 4:5. సో ప్రాఫిట్ ఏమో 1:6, క్యాపిటల్స్ ఏమో 1:5. మనకేం చేస్తామండి, సో డివైడెడ్ బై కదండి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ 20తో మల్టిప్లై చేస్తాం అనుకోండి డైరెక్ట్. సో 20తో మల్టిప్లై ఏమవుతుంది, ఇక్కడ 4 5 కాబట్టి 5 × 1 5 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ 4 times 4 4 6 24. అంటే ఏది బీది ఏ రేషియోలో ఉండాలండి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైం రేషియో ఏ అనేవాడు 5 months ఉంటే బి అనేవాడు 24 months ఉండాలి, బి అనేవాడు 24 months ఉండాలి. ఓకే అంతే కదండి. సో ఇక్కడ బీది ఎన్ని పార్ట్స్ ఉంది, 24 parts. ఏ అనేవాడిది 5 parts 5 months అని ఇచ్చాడు. అయితే బి 24 parts ఎంత అవుతుందండి, 24 months అవుతుంది. అంటే ఆ బిజినెస్లో బి అనేవాడు 24 months ఉన్నాడు. అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి, ఏబి ఒక పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 4:5. ప్రాఫిట్ ఎలా వచ్చింది, ఎండ్ ఆఫ్ ద బిజినెస్ 1:6 రేషియోలో వచ్చింది. మనకి టైం కావాలంటే ఏంటండి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అది ఏది, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ బీది రేషియో కావాలి మనకి. సో 5:24 రేషియోలో వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు అంటే 5 parts వాల్యూ ఇచ్చాడు. ఎంత అన్నాడు, 5 months అన్నాడు. ఎందుకంటే ఏ అనేవాడు 5 months తర్వాత వెళ్ళిపోయాడు అని చెప్పాడు, విత్డ్రా చేసుకున్నాడు, అతను క్యాపిటల్ అని చెప్పాడు. అందువల్ల 5 parts 5 months అయితే 24 parts ఎంత అవుతుందండి, 24 months అవుతుంది. అది క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 22. ఇప్పుడు చూడండి, ఇంకా ద ఫ్రెండ్స్ GHI started a business by investing a sum of money in the ratio of 5:6:7. GH అనే 3 friends ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఏ రేషియోలో అండి ఇన్వెస్ట్ చేసింది, 5:7:6. ఆఫ్టర్ 6 months I withdraws half of his capital out of the total annual profit 33,000. యాన్యువల్ ప్రాఫిట్ అంటే ఏంటండి, టైం పీరియడ్ 1 year అని ఇచ్చినట్టు. వాడు యాన్యువల్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 1 year అని వాడు టైం ఇచ్చినట్టు, రైట్. అవుట్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్ 33,000 ఐ షేర్ ఎంత అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు పార్ట్నర్ అంటే అమౌంట్ త్రూ అవుట్ ద ఇయర్ అలాగే ఉంచలేదండి. ఇప్పుడు ఏం చేశాడు, ఐ అనేవాడు మనకి ఎవరండి, ఆఫ్టర్ 6 months ఐ విత్డ్రాస్ హాఫ్ ఆఫ్ హిస్ క్యాపిటల్. ఐ అనేవాడు వాడి క్యాపిటల్ అయితే ఇన్వెస్ట్ చేశాడో దాంట్లో 50% విత్డ్రా చేసుకున్నాడు అని చెప్తున్నాడు అండి. 50% విత్డ్రా చేసుకున్నాడు అంటున్నాడు. ఓకే, హాఫ్ ఆఫ్ హిస్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ టోటల్ యాన్యువల్ ప్రాఫిట్. అయితే మొత్తం 33,000 ప్రాఫిట్ వస్తే దాంట్లో ఐ షేర్ ఎంత అంటున్నాడు. చూడండి ఒకసారి, మనకేంటండి ప్రాఫిట్ గురించి కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రాఫిట్ అంటే మనకేంటి చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. సో ఇప్పుడు అదే చేస్తున్నాను ఇక్కడ నేను GHI కదండి, GHI ముగ్గురు ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉన్నాయండి, సో 5:7:6. అంటే వీడు 5 parts ఉంది స్టార్టింగ్లో, వీడిది 7 parts ఉంది, వీడిది 6 parts ఉంది. కానీ మళ్ళీ తర్వాత అలాగే రేషియోలో ఉంటే డైరెక్ట్గా ఇంటూ 1 year కాబట్టి 5:7:6 రేషియోలో వాళ్ళు ప్రాఫిట్స్ కూడా షేర్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఏంటి అలా అరే రేషియోలో లేరండి. ఏమన్నాడు వాడు, ఐ అనేవాడు 50% హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేసుకున్నాడు. ఎప్పుడండి 6 months తర్వాత ఐ అనేవాడు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేసుకుని అంటున్నాడు. బట్ అంటే GH మాత్రం ఏమైనా చేసుకున్నారు, ఏం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు 12 months అంటే G అనేవాడు 5 parts ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఎన్ని మంత్స్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ పెట్టాడు, అంటే 12 months పెట్టాడు.
నెక్స్ట్ హెచ్ అనేవాడికి కూడా 12 months ఉందండి. హెచ్ అనేవాడిది కూడా వాడి క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి చేంజ్ చేయలేదు. బట్ ఐ అనేవాడు ఏం చేస్తాడండి, ఫస్ట్ 6 months మాత్రం ఫస్ట్ 6 months ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదో అలాగే ఉంచాడు. బట్ తర్వాత వాడికి ఏం అవసరం వచ్చిందో తెలియదు, రైట్. కొంచెం 50% విత్డ్రా చేసుకున్నాడు. అంటే 6 months కదండి, 6 months 6 parts పెట్టాడు, 6 months 6 parts పెట్టాడు. తర్వాత ప్లస్ రిమైనింగ్ ఎంత అండి, దీంట్లో 50% ఎంత అండి, మనకి హాఫ్ కాబట్టి 3 అంటే 6 - 3 అంటే ఎంత ఉంటుందండి, 3 ఉంటుంది. ఇది మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నాండి. నేను ఇక్కడైతే ఎగ్జామ్లో ఇలా రాసేదేమి ఉండదు. 6 parts ఉంది, దాంట్లో హాఫ్ విత్డ్రా చేసుకున్నాడు. 6లో హాఫ్ అంటే ఎంత అండి, 3 parts పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 3 parts ఉంది ఇంకా బిజినెస్లో. ఇంకా ఎన్ని మంత్స్ ఉందండి, ఓవరాల్గా 1 year కాబట్టి ఇక్కడ 6 months అయిపోయింది, ఇంకా 6 months ఉండాలి. అంటే 3 × 6. సో క్లియర్ కదండి. ఇక్కడ చూడండి 6 partsలో హాఫ్ ఎంత అండి, హాఫ్ అంటే 3. సో హాఫ్ ఇతర చేసుకున్నాడు, హాఫ్ మిగిలింది, అది 3 parts. సో వీలైతే ఈ మాత్రం ఏం చేంజ్ లేదు కాబట్టి 12 months అదే ఉంచాడు, 12 months ఉంచాడు. ఇక్కడ ఇది మాత్రం 6 months ఉంది. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా క్లియర్గా. ఇక్కడ ఎలా రాస్తున్నా అర్థమైంది కదా. హాఫ్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి వాడు హాఫ్ ఉన్నది, రిమైనింగ్ హాఫ్, అందుకే రాశాను. సో మీకు అర్థం కావడానికి రాశాను, బట్ జనరల్గా అయితే ఇలాగే డైరెక్ట్ రాయాలి. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చెక్ చేద్దాం మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ దీంట్లో 6 ఉంది, అంటే ఇక్కడ 6 2s, ఇక్కడ 6 2s. ఇక్కడ చూడండి ప్లస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు జాగ్రత్త చేయాలండి. ప్లస్ ఉన్నప్పుడు ఎలా క్యాన్సిల్ చేస్తామంటే దీంట్లో రెండిట్లు కంబైన్డ్గా ఉంటేనే క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, అంటే ఇప్పుడు ఏంటి జనరల్గా 6 × 6 + 3 × 6 కదా అండి. అంటే దీని ఉద్దేశం ఏంటి, ఇప్పుడు 6 క్యాన్సిల్ చేయాలంటే 6 మొత్తం కామన్ తీయాలి. ఇక్కడ ఈ రెండింటిలో 6 కామన్స్ ఎంత మిగిలిందంటే 6 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలిందంటే 3 మిగిలింది. అంటే ఇక్కడ దీంట్లో 6 ఉండాలి, దీంట్లో 6 ఉంటే అంటే ఒక 6 క్యాన్సిల్ అయిపోతుంది. దీంట్లో 6 ఉంటే ఒకటే 6 ఉంటుంది, అది బయటకు వస్తే క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మళ్ళీ ఇదంతా స్టెప్ రాయడం అనవసరం కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, రెండిట్లో ఉంటేనే క్యాన్సిల్ చేస్తాము. అంటే ఇక్కడ ఏం మిగిలిందండి, 6 + 3 మిగిలింది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి రేషియో రాసేటప్పుడు జాగ్రత్త చూడండి. 5 ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది 2, 5 2s 10. జీ అనేవాడిది 10 parts. హెచ్ అనేవాడిది ఎంత అండి, 7 2s, 7 2s ఎంత అవుతుందండి, 14. రైట్. ఇప్పుడు వీడిది చూడండి, వీడిది ఏం మిగిలిందండి, ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, మధ్యలో ఏముందండి, ప్లస్ ఉంది. మనకి ఇంటూ కాదండి, ఇక్కడ ఇంటూ ఉంది కానీ ఇక్కడ ప్లస్ ఉంది, రైట్. సో 6 + 3 9, 6 + 3 ఎంత అండి 9. అంటే ఇప్పుడు రేషియో ఎలా ఉంది, వాళ్ళ ప్రాఫిట్ రేషియో 10 parts జీది అయితే హెచ్ది 14 parts, ఐది 9 parts. ఇప్పుడు అందరిది కలిపి ఎంత అవుతుంది చూడండి. సో 24 + 9 33, 24 + 9 33. ఈ 33 parts వాల్యూ ఎంత అని ఇచ్చాడు మనకి, 33,000 అని ఇచ్చాడు. 33 parts వాల్యూ ఎంత ఇచ్చాడండి, 33,000 ఇచ్చాడు. ఎస్. సో 33 parts 33,000 అయితే మనకు 1 part వాల్యూ ఎంత అవుతుందండి, 1000 అవుతుంది. కానీ మనకు అడిగింది ఏంది, 5 అడిగాడు. 5 ఎంత ఉంటుందండి, 5 9 parts ఉంది. సో 9 parts వాల్యూ ఎంత అవుతుందండి, 9000 అవుతుంది. అయింది 9 parts కాడికి 9000 అవుతుంది. క్లియర్ కదండి. సో దీంట్లో మీకు కొత్తగా అంటే ఇక్కడ చూడండి, ఇది ఈ స్టెప్ ఇంపార్టెంట్ అండి, మిగతాదంతా సేమ్ ఉంటుంది, పెద్ద అన్నిట్లో వచ్చే జనరలే. బట్ ఇక్కడ ఈ స్టెప్ రాయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తున్న, జాగ్రత్తగా వినండి. సో GHI ముగ్గురు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఏ రేషియోలో స్టార్ట్ చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ 5 parts 7 parts 6 parts, అంటే 5:7:6 రేషియోలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చిన ఏమన్నాడు, ఐ అనేవాడు ఆ ఇన్వెస్ట్మెంట్ని అలాగే చివరి వరకు ఉంచలేదండి. కొన్ని రోజుల తర్వాత సగం అమౌంట్ని విత్డ్రా చేసుకున్నాడు. వాడికి ఏమైనా అవసరం వచ్చి సగం అమౌంట్ని విత్డ్రా చేసుకున్నాడు. వీళ్ళిద్దరు మాత్రం ఫుల్గా ఉంచాడు. అందుకే మొత్తం త్రూఅవుట్ ద యాన్యువల్ అన్నాడు కాబట్టి 1 year తర్వాత అన్నాడు. 1 year అంటే మంత్స్లో ఇచ్చాడు కదండి ఇక్కడ, అందుకే అన్ని కూడా మంత్స్లో రాస్తున్నాను. సో మనకేంటి ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రాయాలి. సో ఇక్కడ 5 partsని వీడు త్రూఅవుట్ ద ఇయర్ ఉంచాడు కాబట్టి 5 × 12. హెచ్ కూడా 12 months ఉంచాడు కాబట్టి 7 × 12. బట్ ఇక్కడ ఇది చూడండి, ఇది రాసే విధానం మీకు తెలియాలి. నెక్స్ట్ మొత్తం కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ 6 parts ఉంది కదండి, 6 parts ఎన్ని రోజులు ఉంచాడు, 6 months వరకు దాన్ని ఏం టచ్ చేయలేవాడు. అంటే 6 parts 6 × 6 ఇక్కడ ఒక 6 నెలల వరకు ఇది ఉంచాడు. తర్వాత ఏం చేశాడండి, ఆ 6లో హాఫ్ అమౌంట్ తీసేసుకున్నాడు. 6లో హాఫ్ అంటే ఎంత అంటే 3 తీసేసుకున్నాడు. రిమైనింగ్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. ఆ 3 అది ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంది, 6 months ఉంది. 6 months చేశారు. సో 6 × 6 ఫస్ట్ 6 monthsకి, తర్వాత 3 × 6.
సో అది నెక్స్ట్ 6 మంత్స్కి. ఇది ఇప్పుడు ఏంటంటే మనకి 6 ఉందండి, ఇక్కడ 6 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 6 2 ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఉంటేనే మనం క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. ఎందుకంటే 6 6 అంటే ఒక 6 బయటికి రావాలంటే దీంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి, అంటే దీంట్లో క్యాన్సిల్ అయితే అప్పుడు ఒక 6 క్యాన్సిల్ చేసినట్లు, రైట్. సో అందుకే 6 6 బయటకు వస్తే మిగిలింది ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 3 మిగిలింది. సో 6 3 మిగిలింది, రైట్. 5 2 10, 7 2 14. ఇక్కడ 6 3 కాదండి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది మధ్యలో, 6 + 3 9. ఓకే, సో మనకి రేషియో వచ్చింది మొత్తం 33 పార్ట్స్ వాల్యూ 33,000 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అండి 1000 అవుతుంది. మనకు కావాల్సింది ఐ ఎన్ని పార్ట్స్ ఉంది 9 పార్ట్స్ వాల్యూ 9000. ఇక్కడ జాగ్రత్త ఉండాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్లస్ అండి సింబల్ జాగ్రత్త, ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కూడా ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయండి, సో జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్ నెంబర్ 23. V and W enter into a partnership with capitals in the ratio of 4:5. VW ఏ రేషియోలోని capitals 4:5. After 3 months, V withdraw half of his capital, W withdraw 1/5 of his capital. So the gain after 10 months was 1380, right. సో ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తారు, VW ఏ రేషియోలో అండి, VW 4:5 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ 3 మంత్స్ తర్వాత V కొంత విత్డ్రా చేసుకున్నాడు, W కొంత విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద 10 మంత్స్ అన్నాడు, అంటే ఇక్కడ యాన్యువల్ గురించి కాదండి, వాడు ఇచ్చిన 10 మంత్స్ ఉంది, ఆ బిజినెస్ ఎన్ని రోజులు ఉంది 10 మంత్స్ మాత్రం ఉంది, 1 ఇయర్ మొత్తం లేదు. 10 మంత్స్ తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అన్నాడండి 1380. అయితే V షేర్ ఎంత అంటున్నాడు, ఒకసారి చూడండి. మనకు ప్రాఫిట్ అంటే ఏంటండి, మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కావాలి. ఓకే, సో VW ఇద్దరు ఉన్నారండి, VW ఫస్ట్ ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారంటే 4:5 రేషియోలో వేస్తాడు. వీడి 4 పార్ట్స్ ఉంటాయి, వీడి 5 పార్ట్స్. ఓకే, ఈ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ త్రూఅవుట్ ద బిజినెస్ మొత్తం అలాగే ఉంచారు వాళ్ళిద్దరు, లేదండి మధ్యలో ఇద్దరికి అవసరం పడింది, ఇద్దరు కొంచెం విత్డ్రా చేసుకున్నారు. ఎలా విత్డ్రా చేసుకున్నారండి, ఎన్ని రోజుల తర్వాత విత్డ్రా చేసుకున్నారు, 3 మంత్స్ తర్వాత విత్డ్రా చేసుకున్నారు. అంటే ఫస్ట్ 3 మంత్స్ ఇదే ఉంది కదండి, సో అంటే 4 పార్ట్స్ ఉంది ఇక్కడ ఇంటూ 3, ఇది కూడా ఇంటూ 3 మంత్స్ వరకు ఎలాంటి చేంజ్ లేదు. ఓకే, రైట్. ఇప్పుడు చేంజ్ ఉంది, ఏమన్నాడు 3 మంత్స్ తర్వాత విత్డ్రా చేసుకున్నారు. ఎంత V అనేవాడేమో హాఫ్ ఆఫ్ ద ఈజ్ క్యాపిటల్. హాఫ్ అంటే ఎంత అండి 4లో హాఫ్ 2 పార్ట్స్ అండి, 2 పార్ట్స్ విత్డ్రా చేసుకుని రిమైనింగ్ ఎంత ఉండాలి 2 పార్ట్స్ ఉండాలి. సో అది ఎన్ని రోజులు అండి 9 మంత్స్ కాదండి, ఇక్కడ 7 మంత్సే. ఎందుకంటే మొత్తం బిజినెస్ ఉన్నది 10 మంత్సే. 10 మంత్స్లో ఇక్కడ ఆల్రెడీ 3 మంత్స్ పోయిందంటే రిమైనింగ్ ఎంత ఉంటుందండి 7 మంత్సే. సో 2 × 7 ఇది వీది. నెక్స్ట్ W ఏమైందండి, ఫస్ట్ 3 మంత్స్ వాడు అలాగే ఉంచాడు, తర్వాత ఏం చేస్తాడు 1/5 ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. 1/5 అంటే ఎంత అండి, దీంట్లో 1/5 అంటే ఎంత అండి 1 పార్ట్ విత్డ్రా చేసుకున్నాడు, 5/5 కదా అండి. సో ఇది చూడండి ఇక్కడ జాగ్రత్తగా, 4లో హాఫ్ అంటే ఎంత అండి 2 విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి 2 ఉండాలి రిమైనింగ్. నెక్స్ట్ 5లో 1/5 అంటే ఎంత అండి 1 విత్డ్రా చేసుకున్నవాడికి 4 ఉండాలి. ఇది ఎంత మన బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవ్వాలండి, పక్కన రాస్తే టైం వేస్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏంటి, మనం ఎంత వీలైతే అంత తక్కువ పెన్ను వాడాలి. ఓకే, రైట్. సో బ్రెయిన్ ఎక్కువ వాడాలి. ఎగ్జామ్లో వాడు మనం ఎంత బాగా రాస్తామని టెస్ట్ చేయడండి, ఎంత బ్రెయిన్ వాడినామని టెస్ట్ చేస్తాడు, అది విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో ఇక్కడ 3 మంత్స్ తర్వాత 1 పార్ట్ విత్డ్రా చేసుకున్నట్టు ఎంత ఉందండి 4 పార్ట్స్ ఉంది. అది ఎన్ని మంత్స్ ఉంది రిమైనింగ్ 7 మంత్స్. ఎందుకంటే ఇక్కడ 3 మంత్స్ అయిపోయిన తర్వాత మొత్తం బిజినెస్ 10 మంత్స్ అన్నాడు కాబట్టి అది. ఇప్పుడు ప్రాఫిట్ ఎలా వచ్చిందని 1380 అన్నాడు, 1380. అయితే మనకి V షేర్ కావాలి, 1380 V షేర్ కావాలి. ఇప్పుడు చూడండి మనం క్యాన్సిల్ అవుతుంది, చూడండి క్యాన్సిల్ అవ్వడానికి ఏం స్కోప్ లేదు కదండి, రైట్. 4 3s ఎంత అండి 12 ప్లస్ ఇక్కడ 2 7s 14, 12 + 14 12 + 14 26. నెక్స్ట్ 5 3s 15 ప్లస్ ఇక్కడ 4 7s 28, 15 + 28 43, 15 + 28 43. సో అంటే ఇప్పుడు రేషియో ఎలా ఉందండి 26:43. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది ఇద్దరికి కలిపి 26 + 20 + 2 + 4 6, 63 + 9 అంటే 69 పార్ట్స్. ఈ 69 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడండి 1380. 69 పార్ట్స్ 1380 అన్నాడు. అంటే ఇక్కడ ఎంత ఉందండి 69 2 కదా 138, అంటే ఇక్కడ ఇంటూ 20 ఉంది. అంటే మనకి ఇది కూడా ఏం కావాలండి V షేర్ అడిగాడు కాబట్టి ఇంటూ 20 అవ్వాలి. ఇంటూ 20 అంటే ఎంత అవుతుంది 520 అవుతుంది, 520 అవుతుంది. ఇక నాకు తెలిసి డైరెక్ట్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం, చూడండి 23ది 230. ఓకే ఫైన్, అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలా వెళ్ళడం బెటర్. సో 520 అనేది V యొక్క షేర్ అవుతుంది. క్లియర్ కదండి, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ 3 మంత్స్ ఏం చేంజ్ అయ్యేది కాబట్టి 4 × 3 రాశాను. తర్వాత హాఫ్ విత్డ్రా చేసుకుంటే రిమైనింగ్ హాఫ్ ఉంది ఇక్కడ 2, అది రిమైనింగ్ 7 మంత్స్.
ఎందుకంటే బిజినెస్ మొత్తం ఉంది 10 months 1 year కాదు, అంటే ఇక్కడ 3 months పోయింది కాబట్టి 7 months. ఇక్కడ వీడు ఫస్ట్ 3 months ఏం చేయలేదు కాబట్టి 5 into 3. నెక్స్ట్ 1/5 ఆఫ్ ది అమౌంట్ విత్డ్రా చేసుకున్నా అంటే 4 parts ఉంటుంది ఇక్కడ. సో 5లో 1 పోయిందంటే 4, రిమైనింగ్ 7 months. రేషియో చేస్తే మనకి మొత్తం 16 parts 1380 అయితే వీది కావాలి కాబట్టి 26 parts 520 అవుతుంది. సో ఇది బ్రెయిన్లో అవ్వాలండి క్యాలిక్యులేషన్, ఇది మొత్తం కూడా బ్రెయిన్లో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. A, B and C started a business with capitals that are in the ratio 8:9:10. Okay, 3 months, after 3 months B contributed another 1/3 of the capital. ఇప్పుడు వీడు యాడ్ చేస్తున్నాడు 1/3 of the capital అన్నాడు. ఓకే, అండ్ 3 months దేర్ ఆఫ్టర్ అంటే 3 months తర్వాత 3 months అంటే 6 months తర్వాత సి అనేవాడు 1/5 ఆఫ్ ది క్యాపిటల్ విత్డ్రా చేసుకున్నాడు. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే వాడు ఇచ్చిన పైన ఇచ్చిన ఫ్రాక్షన్ ఉంది కానీ 8 to 9 అన్నాడు కాబట్టి బి 1/3 అంటే ఆ 1/3 అనేది బీతో రాయించేలా చెక్ చేసుకోండి, లేకపోతే దాని తగ్గట్టు మనం వాల్యూస్ మార్చుకుంటాం. మీకు గోయింగ్ కూడా మళ్ళీ చూపిస్తాను, ఇక్కడైతే అవసరం లేదు. రైట్, చూడండి ఇప్పుడు ఏ బి సి. రైట్, సో మనకి ప్రాఫిట్ అంటే ఏంటండి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. రైట్, సో ఏ అనేవాడు ఎంత అండి 8 parts. వాడు త్రూఅవుట్ ద బిజినెస్ మొత్తం కూడా వాడు అలాగే ఉంచాడు, వాడు ఏం మార్చలేదు. సో యాన్యువల్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 1 yearకే బిజినెస్, యాన్యువల్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 1 year బిజినెస్. రైట్, సో 8 parts వాడు త్రూఅవుట్ ద ఇయర్ ఉంచాడు అంటే 12. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బి అనేవాడు ఏం చేశాడండి ఫస్ట్ 9 months ఏం చేంజ్ చేయలేదండి. ఎంత ఉంది 9 months, ఫస్ట్ 3 months 9 parts ఉంది. ఆఫ్టర్ 3 months బి కంట్రిబ్యూటర్ అనదర్ 1/3 అన్నాడు, అంటే ఫస్ట్ 3 months బి ఏం చేంజ్ చేయలేదు. సో 9 into 3 months ఏం చేయలేదు, తర్వాత చేంజ్ చేస్తాడు. ఏమన్నాడు 1/3 అమౌంట్ యాడ్ చేశాడు అంటున్నాడు. సో 9 partsలో 1/3 అంటే ఎంత అండి 9 partsలో 1/3 అంటే ఎంత అండి 9/3 కదా, 9 into 1/3 అంటే 9/3 అంటే ఎంత అవుతుంది 3 యాడ్ చేశాడు. సో 9 + 3 ఎంత అండి 12, 9 + 3 12. సో మీరు అది బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ అవ్వాలండి, కానీ మీకు అర్థం కావాలని పక్కన చెప్తున్నాను, నేనైతే డైరెక్ట్ రాసిస్తాను. ఓకే, సో 12 ఉంది, రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుందండి 9 months ఉంటుంది, రిమైనింగ్ 9 months. అదే ఒకటి బీది. నెక్స్ట్ సి గురించి మాట్లాడుతున్నాడు. సి 3 months దేర్ ఆఫ్టర్ అంటే వీడు 3 months తర్వాత అడిషనల్గా ఇన్వెస్ట్ చేశాడు. వాడు ఇన్వెస్ట్ చేసిన 3 months తర్వాత అంటే 3 + 3 6 months తర్వాత అంటే 6 months వరకు వాడు సేమ్ ఉందండి బిజినెస్ క్యాపిటల్. సో 10 into 6. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు 1/5 ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేసుకున్నాడు. 10/5 కదండి, 10 into 1/5 ఎంత అవుతుందండి 2. సో 10 - 2 అంటే ఎంత అండి 8, అంటే ఇక్కడ 8 parts ఉంది, ఇంకా రిమైనింగ్ ఏంటండి 6 months ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమన్నాడు సి విత్డ్రా 1/5 ఆఫ్ ద క్యాపిటల్ ఇఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఈస్ 2,37,300 2,37,300 అయితే సి షేర్ ఎంత అంటున్నాడు, సి షేర్ ఎంత అని అంటున్నాడు, సి షేర్ ఎంత అంటున్నాడు. ఓకే, రైట్, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఏ అనేవాడు మొత్తం ఉంచాడు క్యాపిటల్ని, బి అనేవాడేమో ఫస్ట్ 3 months ఏం చేంజ్ చేయలేదు, తర్వాత 1/3 ఆఫ్ ద అమౌంట్ పెంచాడు అంటే 12 into 9. నెక్స్ట్ వాడు చేంజ్ చేసిన 3 months తర్వాత అంటే 10 months వరకు ఏం చేయలేదు, తర్వాత 2 parts అంటే 1/5 ఆఫ్ ది అమౌంట్ తగ్గించాడు, విత్డ్రా చేసుకుని అంటే 8 parts ఉంది 6. రైట్, ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి, అన్నిట్లో 3 ఉంది కదండి, 6కు 3 ఉంది చూడండి ఒకసారి, 3 4s. సో దీంట్లో 3 ప్లస్ ఉంటే ఏం చేయాలి, రెండింటిలో క్యాన్సిల్ చేయాలి కదండి. ఇక్కడ చూడండి 3 4s, రైట్, 2 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 3 2s, ఇక్కడ కూడా 2s. రైట్, సో మళ్ళీ ఇంకేమైనా పోతుందండి అన్నిట్లో కూడా. ఓకే, ఎంత అండి ఇంకా, సో 8 4s ఎంత అండి 32. ఇక్కడ 9 4 9s, ఇక్కడ చూడండి 9 + 4 into 9 ఎంత 36, 9 + 36 ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందని జాగ్రత్తగా చూడాలి ఈ విషయాలు. 9 + 36 ఎంత అండి 45, 9 + 36 45. నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 2s 20, 8 2s 16, 20 + 16 36. రైట్, సో ఇప్పుడు మొత్తం వాల్యూ ఎంత అవుతుందండి 30, 3 + 4 7 + 3 100, 106 111 113. ఓకే, సో మొత్తం ఎంత అయిందండి 113 అయింది. ఈ 113 parts వాల్యూ ఎంత అని చెప్పాడండి మనకి, 113 parts వాల్యూ ఏం చెప్పాడు మనకి, ఇది రాసి తీపిస్తున్నాండి ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. సో 113 parts వాల్యూ ఎంత అని చెప్పాడు, ఇచ్చాడు కదండి అమౌంట్ 2,3,7,300 2,3,7,300. మనకు కావాల్సిన ఒకటి 36 parts వాల్యూ, అంటే ఇప్పుడు మనకు 1 part వాల్యూ కావాలి. 1 part వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. సో 1 part క్యాన్సిల్ చేయండి ఒకసారి, 113 కదండి ఇక్కడ
113 ఇంటూ 1 టైం. యాక్చువల్లీ ఇక్కడ మనకి 3 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 3 ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలండి. అప్రాక్సిమేషన్ చేస్తే 21 టైమ్స్ పోతుంది. ఎలాగో చూడండి ఒకసారి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3నే ఉంది, అంటే మనకి 3 అనేది ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 3 వస్తుందండి? 1 తోటే కదా, అంటే యూనిట్ డిజిట్ 1 ఉండాలి. ఇక్కడ 113 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 226 అవుతుంది. సో ఇక్కడ 226 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉందండి, అంటే మనకి 21 టైమ్స్ అవుతుంది అప్రాక్సిమేట్. సో అంటే ఇక్కడ మనకి 2100, 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి? 2100. కానీ మనకు కావాల్సిన ఎంత అండి? 36 పార్ట్స్ కావాలి. సో 36 పార్ట్స్ ఎంత? ఒకసారి ఆప్షన్ చూద్దామండి. ఎందుకంటే యూనిట్ డిజిట్ 6 ఉన్నది ఎక్కడైతుందో, యూనిట్ డిజిట్ అంటే జీరోస్కి ముందు డిజిట్ 6 ఉండాలి. ఆప్షన్స్ ఏమన్నా చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 24. ఆప్షన్స్ ఇక్కడ రాసి చూడండి. 83700, 81600, 75600, 66300. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్ కాబట్టి లేదంటే డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. మనం 6 ఉన్నాయి కానీ 6 యూనిట్ డిజిట్ 2 ఉన్నాయి. సో ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, ఈ రెండిట్లో ఉండాలి. అప్రాక్సిమేషన్ కలిసి చూడండి. 36 2s ఎంత అండి? 36 2s 72, అంటే 72,000 దగ్గరగా ఉందండి ఈ ఆప్షన్ కాబట్టి అదే డైరెక్ట్ మనకు అవుతుంది. 75600, 75600 ఇస్ ద సి యొక్క షేర్. సి యొక్క షేర్ ఇప్పుడండి దాంట్లో 1 year తర్వాత సి యొక్క షేర్. ఓకే, చూడండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 812 వీడు ఏం చేంజ్ చేయలేదు, వీడు 3 months తర్వాత చేంజ్ చేశారు కాబట్టి ఇంటూ 9 months వేసాము, వీడు 6 months తర్వాత చేంజ్ చేసి రాసాము. సో మనకి రేషియో ఇలా వచ్చింది, మొత్తం 113 పార్ట్స్. ఇక్కడ ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి అంతే. మనకి ఏంటంటే 113, ఇక్కడ 3ని ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత 3నే ఉంది, ఈ జీరోస్ పక్క పెట్టేసాను, జీరోస్ పక్క తర్వాత రాద్దాం. సో 3 ఉంది కాబట్టి 1 times పోతుందండి, అంటే యూనిట్ డిజిట్ 1 ఉండాలి. ఇక్కడ 113కి 2 times ఉంది కదండి, 2 times కంటే ఎక్కువ ఉంది, 3 times కంటే తక్కువ ఉంది, అంటే 2 times కంటే కొంచెం ఎక్కువ ఉంది. అందుకోసం ఇక్కడ 21 ఆ 2 zeros రాస్తాను, అంటే 1 part వాల్యూ 2100. సో అప్పుడు 36 parts ఎంత అవుతుందండి? సో యూనిట్ డిజిట్ ఇక్కడ 6 ఉండాలి, రెండిట్లో ఉంది ఆప్షన్లో. కానీ 36 2s ఎంత అండి? 72 నియర్గా ఇక్కడ ఉంది. సో ఈ వాల్యూ ఉంది, అందుకే ఆన్సర్ 75600 అవుతుంది. ఓకే, లేదంటే ఒకసారి చూడండి మీరు ఇక్కడ, మీరు ఇదంతా చేయడం ప్రాబ్లం అవుతుంది సార్ నాకంటే, ఇప్పుడు ఇంకోసారి ఇంకో వీటి చేస్తుంది. మళ్ళీ ఆప్షన్స్ ఒకసారి ఇక్కడ రాస్తుంది చూడండి. 83700, 81600, 75600, 66300, రైట్. సో ఇదంతా సార్ ఇక్కడ నాకు క్యాలిక్యులేషన్ కొంచెం ఇబ్బందిగా అవుతుంది, ఇక్కడ వరకే నేను ఆన్సర్ చేయొచ్చా? చేయొచ్చే ఛాన్స్ ఉంది. ఎలా చూడండి, ఇక్కడ మనకి ఎంత ఉందండి? ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉందండి, అంటే 36 ఉంది. ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది? 36 parts ఉంది. అంటే మనకి వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 36 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, అంతే కదా? 36 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. చూద్దాం, ఒకవేళ మనకు ఒకటే ఆప్షన్ 36 మల్టిపుల్ ఉంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద క్యాల్కులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను. 36 మల్టిపుల్ కావాలి, రైట్. సో మనకి కొన్ని ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి ఎందుకు, చూడండి 6 ఉందండి, ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది. 6ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ కూడా, అంటే 6 1s ఎంత అండి? 6 2s 12, 6 3s 18, 6 4s 24, 36, 42, తర్వాత 48, 54, 60 అన్నీ కూడా మనకి ఏమొస్తున్నాయండి? మనకి 6 1s 6 వచ్చింది, 2 వచ్చింది, 8 వచ్చింది, 4 వచ్చింది, రైట్. ఇవే వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి. కానీ ఎక్కడైనా యూనిట్ డిజిట్ 7 వచ్చిందా? రాలేదంటే ఈ ఆప్షన్ కాదు. ఎక్కడైనా 3 వచ్చిందా? ఈ ఆప్షన్ కూడా కాదు. అంటే మనకున్న ఆప్షన్ అండి ఈ రెండిట్లోనే 36 మల్టిపుల్ ఏదో చూద్దాము. ఇక్కడ 36 చూడండి, ఇక్కడ 36 2s ఎంత అండి? 72 ప్లస్ 36 756, అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కాకపోతే ఇది 756 మల్టిపుల్ అయిందంటే ఇక్కడ నుంచి ఇది ఎంత ఎక్స్ట్రా ఉందండి? 60 ఎక్స్ట్రా ఉంది. కానీ మనకి 60 కాదు 72 ఉంటే అది కూడా మల్టిపుల్ అయ్యేది. సో అంటే ఇది కూడా మల్టిపుల్ కాదు, అంటే ఇది ఒకటే మనకి ఆన్సర్ 75600. అంటే ఇది కూడా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా 36 parts అని కూడా మనం చేయొచ్చు. అందుకే కొంచెం ఆలోచించాలి, లాజికల్గా ఆలోచించాలి. క్యాలిక్యులేషన్ ఎంత తగ్గించుకోవాలంటే అంత మంచిది. క్వశ్చన్ నెంబర్ 25. 3 persons PQR start a company with their contributions being in the ratio of 1/3:1/4:1/5. Investments ఇచ్చాడు 1/3:1/4:1/5. After 3 months, P withdraw half of his contribution and Q, and after another 9 months, a profit of 316 is divided among them. Okay, 3 months తర్వాత వాడు విత్డ్రా చేసుకున్నాడు, దాని తర్వాత 9 months, అంటే బిజినెస్ ఎన్ని మంత్స్ ఉందండి? 3 + 9 12 months, అంటే 1 year బిజినెస్ అది. ఓకే, క్యాపిటల్ రేషియో ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు మనకి?
ఫస్ట్ 1/3 ఇచ్చాడు కదండి. సో ఫస్ట్ నేను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే రాస్తున్నాను, ఎందుకంటే వాడు ఇచ్చింది ఫ్రాక్షన్లో ఇచ్చాడు, దాన్ని నార్మల్ రేషియోకి తీసుకురావాలి. 1/3:1/4:1/5. దీన్ని నార్మల్ రేషియోకి తీసుకురావాలంటే ఏం చేస్తామండి, ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. 3, 4, 5 ఎల్సిఎం ఎంత అండి 60. 60తో మల్టిప్లై ఏమవుతుంది, 3 అంటే 60/3 అంటే ఎంతండి 20, 60/4 15, 60/5 12. అంటే ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉన్నాయండి, ఇన్వెస్ట్మెంట్స్ 20:15:12 రేషియోలో ఉంది. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ గురించి రాస్తున్నాను. ఓకే, ప్రాఫిట్ అంటే ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఎవరిది ఇది, PQR రైట్. ఇప్పుడు దాంట్లో ఎవరు చేంజ్ ఉన్నాయండి, ఆఫ్టర్ 3 months P విత్డ్రాస్ హాఫ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ అండి. P ఒక్కడే కంట్రిబ్యూషన్ విత్డ్రా చేసుకున్నాడు, Q కానీ R కానీ ఎలాంటి చేంజ్ చేయలేదు రైట్. ఎప్పుడంటే 3 months తర్వాత P అనేవాడు విత్డ్రా చేసుకున్నాడు, QR ఏం చేంజ్ లేదు. సో ఇక్కడ చూడండి, P అనేవాడు ఫస్ట్ 3 months 20నే ఉందండి, తర్వాత ఏం చేశాడు ప్లస్ హాఫ్ ఇన్వెస్ట్ చేశాడు, హాఫ్ విత్డ్రా చేసుకున్నట్టు రిమైనింగ్ ఎంత ఉందండి 20 పాస్లో 10 పోతే 10 ఉంటుంది. ఇది ఇంకెన్ని మంత్స్ అండి 9 months. సో P ఇది వచ్చింది. Q ఎంత ఉందండి టోటల్ ఉన్నాడు 15:12, R కూడా టోటల్ ఉన్నాడు అంటే 12:12. సో QRలో చేంజ్ ఏం లేదు, P మాత్రం ఫస్ట్ 3 months అదే క్యాపిటల్ ఉంచాడు, బట్ తర్వాత హాఫ్ విత్డ్రా చేసుకున్నాడు. చూడండి, ఆఫ్టర్ 3 months P విత్డ్రాస్ హాఫ్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్ అన్నాడు. P అనేది హాఫ్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్, అంటే ఇక్కడ ఏం లేదండి సేమ్ ప్యాటర్న్, బట్ ఇక్కడ ఇది ఒకటి ఎక్స్ట్రా అండి. వీడు ఏమి ఇచ్చాడు, ఫ్రాక్షన్లో ఇచ్చాడు, మనకి భిన్నాల్లో ఉంది, నిష్పత్తి అనేది భిన్నాల్లో ఉంది కాబట్టి సాధారణ నిష్పత్తిలోకి మార్చడానికి ఏం చేస్తాము, కాసాగుతోటి గుణిస్తాము. సో నార్మల్ రేషియో వచ్చింది కానీ ఇప్పుడు దీంట్లో P అనేవాడు ఫస్ట్ 3 months సేమ్ ఉంది, తర్వాత మాత్రం హాఫ్ విత్డ్రా చేసుకోండి. వీళ్ళిద్దరిది త్రూఅవుట్ ది ఇయర్ సేమే ఉంది. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. చూడండి, ఇక్కడ 3తో 3 క్యాన్సిల్ చేయొచ్చుకోండి, ఇక్కడ 3 రైట్. సో ఇక్కడ ఏమవుతుంది 3 4s, ఇక్కడ కూడా 3 4s. ఇంకా చూడండి, మనకి 2తో కూడా పోతుంది కదండి, 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా, 2 10 times, ఇక్కడ 2 5 times. ఇక్కడ ఏమవుతుందండి, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ 2 times, ఇక్కడ కూడా 2 times రైట్. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇంకేం లేదండి. ఇక్కడ 10 ఉంది రైట్. సో 10 + 15 కానీ 3 5s 15, 10 + 15 ఎంత అవుతుంది 25 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, 15 2s 30, నెక్స్ట్ 12 2s 24. అంటే ఏ రేషియోలో ఉందండి 25:30:24 రేషియోలో వాళ్ళ ప్రాఫిట్స్ ఉండాలి. కానీ మనకి ఏమి ఇచ్చాడు ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు, సో మొత్తము 316 అన్నాడండి. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది చెప్పండి ఇక్కడ. సో 2 + 3 5, 5 + 2 7, 7 + 9 79 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 31 క్వశ్చన్ నెంబర్ 25 కదా, 316,000 రైట్. ఇక్కడ చూడండి, ఇవి చేసినప్పుడు మీకు ఇంతకుముందు క్వశ్చన్ కూడా మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, యూనిట్ డిజిట్ తోటి వెళ్ళాలి, అప్పుడే క్యాల్కులేషన్ ఫాస్ట్గా అవుతుంది. మనం ముద్దుగా గుడ్డిగా వెళ్తే కాదండి. చూడండి, 9 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉందండి 6 ఉంది, అంటే ఎన్ని టైమ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 9ని ఏ నెంబర్తో మళ్ళీ వేస్తే యూనిట్ డిజిట్ 6 వస్తుందండి, 9 4s 36. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉండే ఛాన్స్ ఉంది, 4 times అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం, 74s ఎంత అంటే 280, 9 4s 36, 280 + 36 316. అంటే ఇక్కడ 1 part వాల్యూ ఎంత అవుతుందండి 4, ఇక్కడ 1000 రైట్. మనకు అడిగింది ఎవరిది ఇప్పుడు, అడిగారండి P అడిగాడు. Pది 25 parts ఉంది. సో 25 4s ఎంత అండి 100, తర్వాత జీరోస్, అంటే మొత్తము 1 lakh rupees మనకి P యొక్క షేర్ అవుతుంది. 1 lakh rupees P యొక్క షేర్ అవుతుంది రైట్. సో సేమ్ అండి ఇంతకుముందు ప్యాటర్న్, బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ రేషియో డైరెక్ట్ ఇవ్వకుండా ఫ్రాక్షన్లో ఇచ్చాడండి. మనకి నిష్పత్తి అనేది భిన్నాల్లో ఇచ్చాడు, దాన్ని నార్మల్ నిష్పత్తిలోకి మార్చి తర్వాత సేమ్ ప్రొసీజర్ ఇంకా రైట్. క్వశ్చన్ నెంబర్ 26. A, B and C started a business with investment 12,000, 24,000, 9,000. ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు 12, 24, 9. మనం ఏం చెప్పాను, ఇలాంటివి ఉన్నప్పుడు జీరోస్ లేపేసేయండి, మనకి జీరోస్ రాయకు, తర్వాత అవసరం ఉంటే రాద్దాం. ఓకే, సో ఆఫ్టర్ X months A withdraws his capital and after X more months C withdraws his capital రైట్. A అనేవాడు కొన్ని నెలల తర్వాత వాడి క్యాపిటల్ మొత్తం విత్డ్రా చేసుకున్నాడు. C అనేవాడు కూడా ఏం చేస్తున్నాడు, వాడు కూడా విత్డ్రా చేసుకున్నాడు. ఎప్పుడు X విత్డ్రా చేసుకున్నా ఇంకొక X months తర్వాత, ఏనేమో X months తర్వాత విత్డ్రా చేసుకున్నాడు, A విత్డ్రా చేసుకున్న X months తర్వాత సేమ్ మంత్స్ వాడు ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ ఇంకొక యాడ్ చేసి అప్పుడు C కూడా విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఒకవేళ A అనేవాడు ఒక 3 months తర్వాత చేసుకున్నాడు, C అనేవాడు ఏంది 3 + 3 6 months తర్వాత చేసుకున్నాడు విత్డ్రా. If at end of the 1 year the profit sharing ratio is 2:12:3. సో షేరింగ్ రేషియో ప్రాఫిట్ మనకు కావాలి, టైమ్స్ కావాలి.
ఎక్స్ వాల్యూ ఎంతో కావాలండి. సో మనకేంటి ఇప్పుడు టైం కావాలంటే ఏంటంటే మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో ప్రాఫిట్ ఏ రేషియోలో ఉందండి, ఎవరెవరు వాళ్ళు ఏబిసి, ఏబిసి ప్రాఫిట్ ఏ రేషియోలో ఉందండి 2:12:3. ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ కదండి కావాల్సింది. ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్పాను మీకు, జీరోస్ లేపాలని చెప్పాను కదండి. ఇప్పుడు ఏముంది మనకి 12,000 అంటే 12 అవుతుంది, ఎందుకంటే ఎలా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లేపేయమని చెప్తున్నాను, తీసేయమని చెప్తున్నాను అండి. 24 ఇక్కడ 9 రైట్. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చెక్ చేద్దామా. సో 2 1s 2 6 12 1s 12 2s 3 1s 3 3s రైట్. అంటే ఇప్పుడు ఎంత ఉందండి 6 2 3 ఉంది, అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇంటూ 6 చేయండి, డైరెక్ట్గా ఇంటూ 6 చేయండి. అప్పుడు ఎంత అంటే 6 6 క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది, 3 క్యాన్సిల్ అయితే 2 అవుతుంది రైట్. సో అంటే ఏ అనేవాడు 1 పార్ట్ ఆఫ్ టైం ఉంటే బి అనేవాడు 3 పార్ట్స్ ఆఫ్ టైం ఉన్నాడు, సి అనేవాడు 2 పార్ట్స్ ఆఫ్ టైం ఉన్నాడు. ఇక్కడ మనకి బి అనేవాడు ఎక్కడ వెళ్ళిపోయాడా, వాడు ఎక్కడ వెళ్ళిపోలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు, 1 year 2 వరకు ఉన్నాడు. అంటే వీడి 3 పార్ట్స్ వాల్యూ ఎంత అండి, వాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి 12 months. 3 పార్ట్స్ వాల్యూ 12 months అయితే ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి 4 months అవుతుంది. ఇక్కడ ఇది ఎంత అవుతుందండి 8 months అవుతుంది, 8 months అవుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే వీళ్ళిద్దరికి సంబంధించి అడిగానండి, ఇదే డైరెక్ట్ అడిగేది ఆన్సర్. వాడు ఏమన్నాడు ఎక్స్ మంత్స్ తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటున్నాడు. ఏ అని వాడు బిజినెస్ ఎన్ని మంత్స్ ఉన్నాడండి 4 months ఉన్నాడు, అంటే వాడు 4 months తర్వాత వెళ్ళిపోయాడు కదండి, అంటే ఎక్స్ వాల్యూ 4 వచ్చింది. ఇంకోటి కూడా చెక్ చేద్దాం. ఇంకోటి ఏమన్నాడు, సో వాళ్ళిద్దరు అంటే ఎక్స్ వెళ్ళిపోయి ఏ వెళ్ళిపోయినా ఇంకొక ఎక్స్ మంత్స్, అంటే ఎన్ని మంత్స్ తర్వాత వెళ్ళిపోయాడు 8 months తర్వాత, అంటే ఇక్కడ ఏ అనేవాడు 4 months తర్వాత వెళ్ళిపోయాడు, వీడు ఏ వెళ్ళిపోయిన ఎన్ని మంత్స్ తర్వాత 4 months తర్వాత, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 4 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి 4 months అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 4 months అవుతుంది. ఇక్కడ బి అనేవాడు త్రూ అవుట్ ది ఇయర్ ఉన్నాడు కాబట్టి 12 months. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది 4 months, 2 parts 8 months అవుతుంది. సో ఏ అనేవాడు ఎక్స్ మంత్స్ తర్వాత వెళ్ళిపోయాడు, వాడు 4 months బిజినెస్ ఉన్నాడంటే 4 months తర్వాత వెళ్ళిపోయాడు కదా, ఎక్స్ మంత్స్ తర్వాత వెళ్ళిపోయాడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 అండి. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. ఆఫ్టర్ 3 months ఏ విత్డ్రా 25%. ఇంతకుముందు వరకు ఏం చెప్పాడండి, మనకి హాఫ్ ఇన్వెస్ట్ చేశాడు, 1/3 1/4 1/5 ఇలా చెప్పాడు. బట్ ఇప్పుడు ఏమన్నాడు పర్సంటేజ్లో ఇచ్చాడు. ఏ విత్డ్రాస్ 25% ఆఫ్ హిస్ క్యాపిటల్, బి విత్డ్రా 20% ఆఫ్ హిస్ క్యాపిటల్ ఇఫ్ ద ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 12 months అండి, 9,000. ఓకే, దెన్ బి షేర్ ఎంత అన్నాడు. చూడండి సరే, మనకేముంది ప్రాఫిట్ కదండి మనకు కావాల్సింది. ప్రాఫిట్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో మనకి ఏ గురించి ఇచ్చాడు, నెక్స్ట్ బి గురించి ఇచ్చాడు. ఏ రేషియోలో ఉందండి 4:5 రేషియోలో ఉంది. అంటే వీడి స్టార్టింగ్ 4 parts ఉంది, వీడి 5 parts ఉంది. ఓకే, కానీ ఏం చేశాడు 3 months తర్వాత విత్డ్రా చేసుకున్నారండి. 3 months తర్వాత ఎలా విత్డ్రా చేసుకున్నారు, 25% ఏ విత్డ్రా చేసుకున్నాడు. సో ఫస్ట్ 3 months అయితే ఏం చేంజ్ లేదు, తర్వాత ఉంది చేంజ్. సో 4లో 25% ఎంత అండి, 25% ఎలా రాయొచ్చు మనము. సో మీకు ఫ్రాక్షన్ని మీకు ఎలాగ పర్సంటేజ్లో క్లియర్గా చెప్తాను, బట్ నేను ఇక్కడ చెప్తాను అండి. 25% అంటే 1/4 అండి, 25% అంటే 1/4. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏమన్నా 20% ఇచ్చాడు కదండి, 20% అంటే 1/5. సో ఈ వాల్యూస్ మీకు పర్సంటేజ్లో క్లియర్గా చెప్తాను, బట్ అప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 4 parts కదా, ఇక్కడ 4 parts నుంచి 1/4 అంటే ఏంటంటే 1 part విత్డ్రా చేసుకున్నాడు. 4 into 1/4 ఎంత అండి 1 part విత్డ్రా చేసుకున్నాడు. 1 part విత్డ్రా చేసుకున్నాడు, ఇక్కడ ఎంత ఉండాలి 3 parts. రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉందండి 9 months ఉంది. సో ఇది ఎవరిది ఏది, ఇది ఏదండి. నెక్స్ట్ బి అనేవాడు ఏంటి 3 months వరకు సేమ్ ఉంది, తర్వాత ఏంది 20% అంటే ఎంత అండి 1/5 కదా అండి. 1/5 విత్డ్రా చేసుకున్నాడు ఎంత అవుతుందండి 1/5 అంటే 4 ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ అండి 9 months. సో అగైన్ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, నేనేం చేశాను ఫ్రాక్షన్లో మార్చుకున్నాను. లేదంటే ఇక్కడ మనము ఇంకా వాల్యూని కూడా చేయొచ్చు. ఒకసారి చూడండి, 4లో 25% ఎంత అండి 4 into 25/100 అంటే 1 అవుతుంది. ఆ 1% 1 part పోయిందంటే 3 parts ఉంటుంది. 3 months తర్వాత 1 part పోయింది కాబట్టి 3 parts ఉంది, అది 9 months రిమైనింగ్. 5 parts తర్వాత 20% అంటే 5లో 20% 1 part మైనస్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి 4 parts ఉంటుంది, అది రిమైనింగ్ 9 months రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది కానీ 3 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది, 3 ఇక్కడ 3 3s. ఓకే, ఇక్కడ ఎంత ఉందండి 4 ఉంది, 4 + 9 13, 5 + 4 12 ఎంత అండి 4 3s 12, 12 + 5 ఎంత అండి 17. సో 13 + 17 మొత్తం ఎంత అండి 17 కదా, 5 + 12 yes, మొత్తం కలిపి ఎన్ని parts ఉందండి 30 parts. ఈ 30 parts వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 30 parts వాల్యూ ఎంత ఇచ్చాడు 27 క్వశ్చన్ 9,000. సో 30 parts వాల్యూ 9,000 ఇచ్చాడండి.
మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు దాంట్లో బి షేర్ కావాలి. బి అనేది 17 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి 30 పార్ట్స్ 9,000 అంటే 1 పార్ట్ వాల్యూ 300 అవుతుంది. కానీ మనకు కావాల్సింది 17 పార్ట్స్ కావాలి. సో 17 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 17 3 51. సో 15100 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం లేదండి పర్సంటేజ్ ఇచ్చాడు, మీకు కంఫర్ట్ని బట్టి చేయండి. నేనైతే ఇక్కడ పర్సంటేజ్ 25% అంటే 1/4 అని తెలుసు, సింపుల్ అండి. అది పర్సంటేజ్ మీకు తెలిస్తే పర్సంటేజ్ టాపిక్ తర్వాత మీరు ఈజీగా చెప్పగలరు అవన్నీ. సో 25% 1/4, 4లో 1/4 అంటే 1 పార్ట్ విత్డ్రా చేసుకుంటే రిమైనింగ్ 3 పార్ట్స్ ఉంది. 20% అంటే 1/5. సో 5లో 1 పార్ట్ విత్డ్రా చేసుకుంటే రిమైనింగ్ 4 పార్ట్స్ ఉంది. సో మనకి చేస్తే ఎంత వస్తుంది 13:17. మొత్తం 30 పార్ట్స్ 9,000 అయితే మనకి బీది అడిగాడు. 17 పార్ట్స్ ఎంత అవుతుంది 51,000 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. A, B, C enter into a partnership with capitals in the ratio of 2/3, 3/5, 5/6. After 8 months, A increases share by 25%. At the end of the year, the total profit earned is 5820. Then share of C. Okay. ముందు ఎలా ఇచ్చండి రేషియో అనేది ఫ్రాక్షన్లో ఇచ్చడానికి నార్మల్గా మారుద్దామండి. సో ఏబిసి ఎలా ఉంది 2/5, 2/3 ఈస్టు 3/5 ఈస్టు 5/6. దీన్ని నార్మల్ మార్చాలని చేస్తాం, ఎల్సిఎంతో మలిపేస్తాం. ఎల్సిఎం ఎంత 3, 5, 6 ఎల్సిఎం ఎంత 30. సో 30తో మలిపేస్తుంది 3 10s 10 into 2 20. నెక్స్ట్ 6 times 6 3s 18, 6 5s 5 5s 25. అంటే ఏ రేషియోలో ఉందో A:B:C ఆ రేషియోలో ఉందండి. ఇదేంటిది మనకి క్యాపిటల్స్. మనకి ఇప్పుడు ఏంటి ప్రాఫిట్ గురించి కదా అని అడిగింది. ప్రాఫిట్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్, అదే ఇన్వెస్ట్మెంట్స్ అండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ టైం. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి గురించి కదా అండి. రైట్. సో ఇప్పుడు ఏమైందండి ఏ అనేవాడు వాడు క్యాపిటల్ ఏం చేశాడు చేంజ్ చేశాడండి. బీసీలో ఏం చేంజ్ చేయలేదు, బట్ ఏ అనేవాడు ఏం చేశాడు. సో ఆఫ్టర్ 8 months ఏ ఇంక్రీజెస్ ఈ షేర్ బై 25%. షేర్ ఇంక్రీజ్ చేశాడు. ఎంత పర్సెంటేజ్ 25%. ఇక్కడ ఎంత ఉందో ఆల్రెడీ 20 ఉంది. ఈ 20 అనేది ఎన్ని మంత్స్ వరకు 8 months వరకు ఏం చేంజ్ చేయలేదు. తర్వాత ఏం చేశాడు 25% ఇంక్రీజ్ చేశాడు. 20లో 25% ఎంత అండి 25% ఇంతకుముందు చెప్పాను నేను. 25% అంటే మనకి ఏం చెప్పానండి మీకు 1/4 అని చెప్పాను. 1/4 ఆఫ్ ఎంత అండి 20 అంటే ఎంత అవుతుంది 5. అంటే 20లో 5 ఇంక్రీజ్ చేశాడు అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి 25 అవ్వాలి. ఇంకెన్ని మంత్స్ అండి 4 months. సో 4 months అది ఏది. నెక్స్ట్ బీలో ఏమైనా చేంజ్ ఉందా లేదండి. ఏమవుతుంది 18 into 12 ఉంటుంది. సిలో చేంజ్ ఉందా లేదు, అది కూడా 25 into 12 ఉంటుంది. సో బీసీలో చేంజ్ లేదు. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4తో అవుతుంది చూడండి. 4 1s 4 2s 4 3s 4 3s. రైట్. నెక్స్ట్ ఇంకేమైనా ఛాన్స్ ఉందా 3 3 ఉంది, ఇక్కడ 3 మాత్రం లేదు. ఓకే రైట్. ఇప్పుడు చేద్దాం రాద్దాం డైరెక్ట్ అండి. 20 2s 40, 40 plus 25, 40 plus 25 ఎంత అవుతుంది 65. నెక్స్ట్ 18 3s ఎంత అండి 54, 25 3s 75. ఇది ఏబిసి మొత్తం. సో ఏబిసి మొత్తం ఎంత అని ఇచ్చాడండి మనకి. సో 66 plus 5 11, 11 plus 7 180, 185, 189, 194, 194 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. ఎంత అని చెప్పాడు క్వశ్చన్ నెంబర్ 28 కదా. ఎంత ఇచ్చండి 5820 ఇచ్చాడండి. 5820 190 రూపాయలు ఏంటంటే 5820. రైట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు కూడా. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉందంటే 2 ఉంది, 0 పక్క పెట్టేసేయండి. 2 4 అనేది 2 కావాలంటే ఎంత అవుతుందండి 3తో మల్టిప్లైస్ అవుతుంది అంతే కదండి. అంటే దీన్ని మొత్తాన్ని 3తో మల్టిప్లైస్ చూద్దాం. 19 3s ఎంత అండి 57 అంటే 570 ప్లస్ ఇక్కడ 4 3s 12, 570 plus 12 582. అంటే ఎన్ని పార్ట్స్ అయిందండి 1 part వాల్యూ ఎంత అండి 1 part వాల్యూ 3 times కాబట్టి 30 అవుతుందండి. ఓకే సో 30 మనకు కావాల్సిన ఎవరు అడిగాడు ఏ దగ్గర సి షేర్ అడిగాడు. సి అనేది ఎంత ఉందండి 75 parts ఉంది. సో 75 parts ఎంత అవుతుంది 75 3s 75 3s ఎంత అండి 225, 225 నెక్స్ట్ 0 2250. ఆప్షన్ ఎంత అండి 2250 సి. బట్ ఒకసారి ఇక్కడికి రాగానే మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆప్షన్ చెక్ చేస్తే ఏమున్నాయి చూడండి. 2050, 2350, 2250, 2450. రైట్. ఈ ఆప్షన్లో మనకి ఎవరిది అడిగాడు సిది అడిగాడు. సి ఎన్ని పార్ట్స్ ఉంది
75 పార్ట్స్ ఉంది, అంటే ఆన్సర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 75. మనకు ఆన్సర్ ఎలా ఉండాలండి, 75 యొక్క మల్టిపుల్ అయ్యాలి, దాని యొక్క గుణిజం అయి ఉండాలి. ఓకే రైట్, ఇక్కడ చూద్దాం ఇది అవుతుందా అండి. 75 2 ఎంత అండి 150, 75 3 225, ఇది కాదు 225, ఇది కాదు, ఇది కాదు, అంటే మనకున్న ఆప్షన్ ఇది ఒకటి కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా 2250 అని చెప్పచ్చు. ఇది చేయకుండానే డైరెక్ట్గా ఆప్షన్ నుంచి కూడా మనం చేయొచ్చు. ఇది జాగ్రత్త, అంటే మీరు ఇలాంటి ఖచ్చితంగా మనం చూస్తుండాలని, ప్రతి క్వశ్చన్ చూడగానే ఆప్షన్లు ఒకసారి ఇలా చూస్తుండాలి. మనకు ఎగ్జామ్ మొత్తం ఒక మైండ్ సెట్ తెలియాలి. ఎలా అంటే నేను ఎగ్జామ్ని క్యాలిక్యులేషన్ లేకుండా ఎలా చేయగలను, మ్యాక్సిమం ఫస్ట్ స్టెప్ అలా అని చెప్పేసి దీన్ని క్యాలిక్యులేషన్ చేయకుండా ఎలా, క్యాలిక్యులేషన్ లేకుండా ఎలా 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 ఇలాగే ఎగ్జామ్లో కూర్చొని ఆలోచించకూడదు. అంటే వితిన్ సెకండ్స్లో మనకి ఏమైనా అవుతుందా, అవ్వట్లేదు, నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం, అవుతుంది, అయిపోయింది ఆన్సర్, ఇలా ఉండాలి అంతే ఎగ్జామ్లో. అంటే దేనికైనా సిద్ధంగా ఉండాలి ఎగ్జామ్లో, అప్పుడు మనకి మంచి మార్క్స్ వస్తాయి, మంచి జాబ్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. A, B and C enter into a partnership by investing 2/5:3/4:5/8. After 4 months, A increased his capital by 50%. A అనేవాడు ఏం చేశాడు, 50% క్యాపిటల్ ఇంక్రీజ్ చేశాడు, రైట్. సో బట్ B డిక్రీజ్ హిస్ క్యాపిటల్ బై 20%. B అనేవాడు 20% డిక్రీజ్ చేశాడు. A నేమో 50% ఇంక్రీజ్ చేస్తే B అనేవాడు 20% డిక్రీజ్ చేశాడు. ఇప్పుడు వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ B ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 282100 ఎండ్ ఆఫ్ ది ఇయర్. బి షేర్ ఎంతో కావాలంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఎలా ఇచ్చాడండి, మనకి రేషియో అనేది ఫ్రాక్షన్స్లో ఇచ్చాడండి, దాన్ని కన్వర్ట్ చేద్దాము. 2/5:3/4:5/8, రైట్. సో 5 4 అంటే ఇది వదిలేసాను ఇంకా, ఎందుకంటే 8 యొక్క ఫ్యాక్టర్ 4 కాటికి 8కి ఏదైతే ఎల్సిఎం అవుతుందో 4 కూడా అవుతుంది, ఇది వదిలేస్తే 5కి 8కి ఎల్సిఎం ఎంత అండి 40, 5కి 8కి ఎల్సిఎం 40, అంటే మొత్తాన్ని కూడా 40తో మల్టిప్లై చేయండి ఇంటూ 40, రైట్. సో ఎంత అవుతుంది ఇక్కడ 8 times 8 2 16, నెక్స్ట్ 10 times కాబట్టి 30, 8 5 5 5 25. చూడండి ఎలా, ఇది మీకు తెలుసు కదండి, ఒకసారి క్లియర్గా రాస్తాను, మీకు రాస్తున్నాను కానీ మీకు అర్థమవుతుంది, ఒకసారి నాకు డౌట్గా ఉంది ఎందుకో, క్లియర్గా రాస్తూ చూడండి. అంటే 2/5 × 40, నెక్స్ట్ 3/4 × 40, నెక్స్ట్ 5/8 × 40, ఇది లోపల మల్టిప్లై చేస్తాం. అదేంటి సార్ ఇష్టం వచ్చిన మల్టిప్లై అంటే, రేషియోలో మీకు ఆల్రెడీ చెప్పాను బేసిక్ కాన్సెప్ట్ అదేంటి, రేషియోలో ప్రతి రేషియోకి ఏదైనా కాన్స్టెంట్తో మల్టిప్లై చేయొచ్చు, లేదంటే డివైడ్ చేయొచ్చు, ఎలాంటి చేంజ్ ఉండదు. ఇక చూడండి 2 5 1 5 8 2 × 8 కాబట్టి 16, 4 1 4 10 3 4 30, నెక్స్ట్ 5 1 5 5 5 5 25. ఇదే అండి, ఇదంతా రాస్తే టైం వేస్ట్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ అలా చేస్తాను. సో ఫస్ట్ ఇది క్లోజ్ చేసుకుంటే మనకి 2/5 అంటే 5 అంటే ఈ 40 దేంతో పోతుందండి 5 8 8 ఉంది ఇక్కడ, 8 × 2 16, నెక్స్ట్ 4 దేంతో పోతుందండి 40 10 times 10 3 30, 8 5 40, 5 5 25, ఇలా రాస్తాం. ఇదంతా రాస్తే టైం వేస్ట్ కాబట్టి మనకి. రైట్, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకా దీంట్లో 16 30 25 వచ్చింది మనకి, ఏంటి ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇప్పుడు ఏమన్నాడు, ఇన్వెస్ట్మెంట్లో చేంజ్ అయిందండి, మనకి ప్రాఫిట్ అంటే ఏంది, మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కావాలి, ప్రాఫిట్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో వాడు ఏం చేశాడు, ఎన్ని మంత్స్ తర్వాత, నెక్స్ట్ ఆఫ్టర్ 4 months ఏ ఇంక్రీజ్ హిస్ క్యాపిటల్ 50% అన్నాడు. అప్పటి వరకు సేమ్ క్యాపిటల్ ఉంచాడు కానీ 4 months వరకు 16 × 4 ప్లస్ 50% పెంచాడు. 16లో 50% ఆఫే కదండి, 16లో ఆఫ్ ఎంత 8, 16 + 8 24, సో 24, ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుందండి 8 months. నెక్స్ట్ బి అనేవాడు ఏం చేస్తాడు 4 months తర్వాత, బట్ బి డిక్రీజ్ క్యాపిటల్ బై 20%. 30లో 20% ఎంత అండి, 30లో 10% 3, 20% 6, 30లో 6 తగ్గించాడు ఎంత అండి 24 అవ్వాలి. అంటే ఫస్ట్ 4 months ఏం చేంజ్ చేయలేదు, తర్వాత మాత్రం 24 అయింది, అప్పుడు ఎన్ని మంత్స్ అండి 8 months. నెక్స్ట్ ఇది మాత్రం చేంజ్ చేయలేదు 25 × 12, రైట్. సో మళ్ళీ రిపీట్ చేసి చూడండి ఇక్కడ జాగ్రత్తగా, 16 months 4 months ఏం చేంజ్ చేయలేదు, 16 4 తర్వాత ఏం చేస్తే 50% పెంచాడు, అంటే ఎంత అవుతుంది 24 అవుతుంది. 16లో ఆఫ్ ఎంత 8 యాడ్ చేస్తే 16 + 8 24 అవుతుంది. అది ఎన్ని మంత్స్ రిమైనింగ్ 8 months. సో 30 ఫస్ట్ 4 months ఏం చేంజ్ చేయలేదు, 30 × 4, తర్వాత ఏం చేస్తాడు 20% తగ్గించాడు. 30లో 20% ఎంత అంటే 6 తగ్గిస్తే ఎంత ఉంది 24, ఇంకా రిమైనింగ్ 8 months ఉంది. సి అనేవాడు అసలు ఏం చేంజ్ చేయలేదు కాబట్టి 25 × 12. సో మనకి క్యాన్సిల్ అవుతుంది చూడండి, 4 4 2 4 4 2 4 3 రైట్. నెక్స్ట్ ఇంకెక్కడ పోయే ఛాన్స్ ఉందండి, 3తో పోతుంది చూడండి ఇక్కడ, 3 8
సరే ఇక్కడ 3 లేదు కాబట్టి ఇక్కడ పోదండి దీంతో రైట్ అంతే ఉంది ఇంకా. సో 16 ప్లస్ ఈ 24 ఇంకా క్యాన్సిల్ అవ్వలేదు ఇలాగే ఉంది. 16 ప్లస్ 24 2 ఎంత అండి 24 2 48. సో 24 2 48 కాడికి 24 2 48. 16 ప్లస్ 48 64. నెక్స్ట్ 30 ఉంది ఇక్కడ ఇది ప్లస్ అండి. 30 ప్లస్ 24 2 ఎంత అండి 24 2 48. 48 ప్లస్ 30 78. నెక్స్ట్ 25 3 75. ఇది మనకి A:B రేషియో వచ్చిందండి వాళ్ళ ప్రాఫిట్స్ రేషియో. కానీ మనకు అడిగింది ఏంటంటే మొత్తం కలిపి ఎంత అన్నాడు 2821 అన్నాడు. 2821 అయితే బి షేర్ ఎంత అన్నీ కలిపి ఇక్కడ ఎంత ఉన్నాయి చూడండి 6 13 20 20 ప్లస్ 30 213 ప్లస్ 7 213 ప్లస్ 217 ఓకే 217 అండి. ఈ 217 పార్ట్స్ వాల్యూ ఎంత ఉంది చెప్పండి 2821 ఉంది. తర్వాత 00 అయితే మనకి ఓవర్ షేర్ కావాలి ఇప్పుడు బి షేర్ కావాలి. మనకి బి షేర్ కావాలంటే 78 పార్ట్స్ కావాలి. జాగ్రత్త చూడండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు నేను. ఇక్కడ 7 ఉంది ఇక్కడ 1 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై 1 వస్తుందంటే 3తో మల్టిప్లై వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ 3 ఉండాలి. జీరోస్ పక్క పెట్టేసేయండి రైట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ 2 అంటే 10 టైమ్స్ ఎంత అవుతుందంటే 2170. 10 టైమ్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది. 10 టైమ్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉందంటే ఎంత అవుతుందండి 1 ఉండాలి. యూనిట్ డిజిట్ ఏమో 3 ఉండాలి. 10 టైమ్స్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే 10 తర్వాత యూనిట్ డిజిట్ 3 వచ్చే నెంబర్ ఎంత అండి 10 తర్వాత వచ్చే నెంబర్లు ఉన్నాయి 11 12 13 14 15 ఇవి కదా. 10 తర్వాత యూనిట్ డిజిట్ 3 వచ్చే నెంబర్ ఏముంది 13 ఒకటి ఉంది అంటే సో 13 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి 13 2 zeros. మనకు కావాల్సింది 78 కావాలి 78 కావాలి. ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. క్వశ్చన్ నెంబర్ 29 కదా రైట్. సో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి 979500 101400 100750 83200 రైట్. ఎందుకు ఆప్షన్ రాస్తానంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి 78 into 13 చేయాలి. జనరల్గా 78 into 13 చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అలా కంటే యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ చూస్తారు. లాస్ట్ జీరోస్ వదిలేసేయండి జీరోస్ పక్క పెట్టేసేయండి రైట్. సో మనకున్న మిగతా వాటిలో 8 into 3 అంటే యూనిట్ డిజిట్ ఏం రావాలండి 4 రావాలి. 8 3s 24 24 అంటే యూనిట్ డిజిట్ 4 రావాలి. ఏ ఆప్షన్లో యూనిట్ డిజిట్ అక్కడ 4 ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఉన్న ఆప్షన్ ఎంత అండి అదే. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 101400. ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. కావాలంటే వెరిఫై చేస్తాను చూడండి ఒకసారి మీకోసం. 78 into 13 కదండి 78 into 13 13 8s ఎంత అండి 104 13 8s 104 13 7s ఎంత 91 91 ప్లస్ 100 అంటే 101. సో 10100 అదే కదండి మనకు వచ్చింది. సో అంటే ఇంత క్యాలిక్యులేషన్ లేకుండా కూడా మనకి ఏం చేయొచ్చు డైరెక్ట్గా మనకి ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ వెరిఫై చేస్తాను 4 ఉంది 4 వచ్చేలాగా చూడండి. లేదు సార్ నాకు ఇంకేమన్నా కావాలంటే మీరు యూనిట్ డిజిట్ 8 చూడండి. ఇంకోలాగా చెప్తాను అసలు ఇదంతా అవసరం లేకుండా కూడా ఈ పార్ట్ అంతా అవసరం లేకుండా చెప్తాను. ఇక్కడ ఎంత 8 ఉంది కదండి అంటే మనకి బి అంటే 78 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 70 యొక్క మల్టిపుల్ కావాలి. 78 యొక్క మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమైనా యూనిట్ డిజిట్ 5 వస్తుందండి అయ్యే ఛాన్స్ లేదు 5 వచ్చే ఛాన్స్ లేదు. 2 కూడా అంటే కొన్ని ఛాన్స్ ఉంది. అంటే మనకి ఈ 2 ఆప్షన్లోనే అవ్వాలి ఈ 2 ఆప్షన్ అవ్వాలి. 78 10s అంతా 780 780 కంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉందండి 52 ఎక్స్ట్రా ఉంది. కానీ మనకి ఎంత 78 ఉంది. ఈ ఆప్షన్ కాదు అంటే ఉన్న ఆప్షన్ ఇది ఒకటే అదొకటే ఆన్సర్ అవుతుంది. అలా వెరిఫై చేసినా కూడా అవుతుంది. అందుకే క్యాలిక్యులేషన్ చూడండి మనకి పూర్తిగా నేను నీట్గా రాసుకుంటా లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతా అంటే కుదరదు. మనం ఎక్కడ స్టెప్ ఎగరగొట్టొచ్చు అక్కడ ఎగరగొట్టాలి అప్పుడే టైం సేవ్ అవుతుంది. 78 మల్టిపుల్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఇది ఒకటే అవుతుంది. ఆన్సర్ అదొకటే అవుతుంది రైట్. సో లేదంటే ఇక్కడికి వచ్చినాక చెక్ చేసుకోండి 4 యూనిట్ డిజిట్ ఉండాలి ఒకటే ఆప్షన్ ఉంది. ఎలా అయినా కూడా మీరు కొట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ABC became partners in a business with respective investment 5:7:6. Next year they increased their investment 26%, 20%, 15%. If their profit for second year second yearకి ఇచ్చారండి ఎంత అన్నాడు 21,600. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ నెంబర్ అన్నాడు హైయెస్ట్ ప్రాఫిట్ అన్నాడు రైట్. ఇక్కడ ఏమన్నాడు మనకి పర్సెంటేజ్ ఎలా ఇంక్రీజ్ చేశారు 26 20% 15% అన్నాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో ఎందుకంటే మనకి 5 7 6 ఏ ఇయర్ ఇది ఫస్ట్ ఇయర్
ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ అన్నాడు, కానీ మనకు ఫస్ట్ ఇయర్ గురించి ఏమని అడిగాడా, ఏమన్నా మనకు అడిగిన సెకండ్ ఇయర్ గురించి అడిగాడు. సెకండ్ ఇయర్ యొక్క ప్రాఫిట్ ఇచ్చాడు. అసలు సెకండ్ ఇయర్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే వాళ్ళందరి టైం ఈక్వల్ కాబట్టి డైరెక్ట్గా రేషియో కనుక్కోవచ్చు. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏమన్నాడు, ఇప్పుడు వీడిది 26% అన్నాడు, వీడు 20% అన్నాడు, వాడు 15% అన్నాడు. 5లో 26% చేయడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే ఫ్రాక్షన్ అంటే మనకి డెసిమల్స్లో వస్తుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నాను అంటే జీరోస్ పెట్టుకుంటున్నాను అండి, జీరోస్ పెట్టుకుంటున్నాను. అంటే అన్నిటి 10తో మల్టిప్లై చేశాను. రేషియోలో అన్ని నెంబర్స్ని 10తో మల్టిప్లై చేస్తే నష్టం ఉందా, ఏమీ లేదు, అది కరెక్టే, రైట్. ఎందుకంటే ఏదైనా కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, రేషియోలో ప్రాబ్లం ఏమి ఉండదు, సేమ్ వస్తుంది. సో 50, 60, 70, 60 దీన్ని ఏం చేశాడు, 26% ఇంక్రీజ్ చేశాడండి. 26% ఎంత అండి, 26 5 ఎంత, 25 100, 6 5 30 అంటే 130, 0 పోతుంది కాబట్టి 13. సో అంటే 26% ఎంత అవుతుంది, 13 ఇంక్రీజ్ చేస్తాడు. అంటే 50 ఉంది ఎంత అయిందండి, 63. ఇప్పుడు ఇది ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్కి ఏంటిది ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు, 20% అన్నాడండి. 20% ఎంత అవుతుందండి, 20% ఎంత అవుతుంది, 10% 7 అంటే 20% కాబట్టి 14 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 70 + 14 ఎంత అండి, 84. వీడిది ఎంత అన్నాడు, 15% అన్నాడు. 10% 6, 5% అంటే 3, 6 + 3 9 అంటే ఎంత అవుతుంది, 69. అంటే ఏ రేషియోలో ఉందండి, 63:84:69 రేషియోలో ఉంది. ఓకే, మొత్తం కలిపి ఎంత ఇచ్చాడు మనకి, ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 6 + 4, 6 + 8 14, 14 + 6 200, 213 + 3 216 అన్నాడు. ఈ 216 అనేది ఎంత ఉందండి మనకి, 21600 మనకి ఎప్పుడన్నా హైయెస్ట్కి లోయెస్ట్కి మధ్య డిఫరెన్స్ అండి. హైయెస్ట్కి లోయెస్ట్ అంటే 2 కదండి, డిఫరెన్స్ ఎంత ఉంది, 21 ఉంది. సో 216 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి, 1000 అవుతుంది. 1 పార్ట్ 1000, మన 216 కదండి ఇచ్చింది మనకి, 21600 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి, 1000 అవుతుంది. మనకి అడిగింది ఎంత డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉందండి మనకి, 21 పార్ట్స్ ఉంది. సో 21 పార్ట్స్ ఏం కావాలి, 21,000 అవ్వాలి. సారీ ఇక్కడ 100 కదా అండి, 2100 అవుతుంది. ఎందుకంటే 2 zeros ఇక్కడ వచ్చేది, 1000 కాదు, 2 zeros ఉన్నాయి, 2 zeros 21 పార్ట్స్ 21 2 zeros, ఇది మనకి వచ్చే డిఫరెన్స్, రైట్. సో ఇక్కడ వరకు అండి మనకి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇదే 5 ఇక్కడ ఇంక్రీజ్ చేయడం. లేదు సార్ నాకు ఇక్కడ ఇలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు సార్ అంటే అలా కూడా చేద్దాం ఒకసారి చూడండి. సో ఒకవేళ మీకు అలా ఇష్టం లేదంటే డైరెక్ట్ ఇలా కూడా రాయొచ్చు. 5 7 6 అన్నాడు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఫ్రాక్షన్లో వస్తుందండి, అప్పుడైనా కూడా మళ్ళీ ఇంటూ 10 ఇక్కడ ఏం చేయాల్సింది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇంటూ 26% అంటే దాన్ని 1.3 అంటే ఇక్కడ 6.3 అవుతుంది. ఇక్కడ ఏంటంటే 20% అంటే 1.4 అంటే ఇక్కడ 8.4. ఇక్కడ ఏమవుతుంది 15% అంటే 0.9 అంటే 6.9. మళ్ళీ మల్టిప్లై చేయాల్సి వస్తుంది. దానికంటే ముందే మల్టిప్లై చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, సింపుల్, ఏం లేదండి ఇక్కడ. సార్ ఇక్కడ ఏం సార్ మీరు డైరెక్ట్గానే ఇన్వెస్ట్మెంట్ రేషియోని క్యాపిటల్ అంటే మనకి ప్రాఫిట్ రేషియో తీసుకొని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు తీసుకున్నాను అండి ఇక్కడ నేను, మనకేంటి 1 year కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ సెకండ్ ఇయర్ కదా అండి, ఇది సెకండ్ ఇయర్కి వచ్చింది మనకి. సెకండ్ ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది మనకి. ప్రాఫిట్ అంటే ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా. ఇక్కడ టైం అంటే ఏంటండి మనకి, సో ముందు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇవంతా కూడా మనకి టైం ఏంటంటే అందరి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 1 కదా అండి, ఇంటూ 1. సో ఆ 1 ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి డైరెక్ట్గా 63 84 69 రాశాను. అంతకని మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి. ఎప్పుడైనా మనకి 1 year ఈక్వల్ టైం అనడానికి కొన్ని అందరిది రాయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. 1:1 కాబట్టి 1 అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి నష్టమే లేదు. అందుకే డైరెక్ట్గా 63 84 69 రాశాను. సో ఇక రాయడం వల్ల ఎక్స్ట్రా టైం వేస్ట్, అది ఉండకూడదని చెప్పేసి డైరెక్ట్గా రాశాను.